హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. ఏంటి దివ్య ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది, అసలు వీడియోసే ఏం లేదు, నో పోస్ట్ ఆర్ నో రీల్స్ ఆర్ షార్ట్స్ అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము ఒక చిన్న స్పిరిచువల్ ట్రిప్ వేసుకున్నాము. సో అందుకోసమే నాకైతే ఎడిటింగ్ చేసేదానికి టైం అయితే లేదు. బట్ రియల్గా చెప్తున్నాను, నేను ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో షూటింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్, థంబ్నైల్ మేకింగ్ ఇదంతా చాలా మిస్ అయ్యాను. సో మళ్ళీ అంతే ఎనర్జెటిక్గా మళ్ళీ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ సమ్మర్ వెకేషన్కి మేమైతే తిరుమల వెళ్దాం అనుకున్నాము. టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ ఆన్ ద వేలో ఇంకొన్ని బ్యూటిఫుల్ స్పాట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మా జర్నీ అయితే కొనసాగింది. ఈ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం ది మోస్ట్ స్పెషాలిటీ ఆఫ్ ద డే ఈజ్ మదర్స్ డే. ఎస్, వన్స్ అగైన్ మన సబ్స్క్రైబర్స్కి అందరికి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ప్రతి వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. సో అలాగే ఈ వ్లాగ్లో మనం డిస్కస్ చేసే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 21st century మామ్స్ స్కిల్స్. ఎస్, అప్పటి కాలం ఆ జనరేషన్లో ఉన్న పిల్లలు వేరు, 90s కిడ్స్ వేరు, 90s మదర్స్ వేరు, అండ్ 21st century కిడ్స్ వేరు, 21st century మదర్స్ వేరు. మరి ఏదైతే గ్యాప్ ఉందో ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి మన మదర్స్ మనకేం నేర్పించారు అండ్ మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, ఆ నేర్పించేటప్పుడు ఇంకేమన్నా యాడ్ ఆన్స్ చేయాలా అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన జనరేషన్లో ఉన్నటువంటి స్కూల్స్ వేరు, ఇప్పుడు హోంవర్క్స్ వేరు, ఇప్పుడు స్కూల్స్ వేరు. సో స్కూల్స్ అప్డేట్ అయ్యాయి, హోంవర్క్స్ అప్డేట్ అయ్యాయి, అండ్ యాజ్ ఎ మదర్గా మనం కూడా అప్డేట్ అవుతూనే ఉన్నాం. మనం ఎన్నో కోర్సులు నేర్చుకుంటున్నాం. మనకి తెలియనివి పిల్లల కోసం తెలుసుకొని నేర్చుకొని తిరిగి మళ్ళీ వాళ్ళకి నేర్పిస్తున్నాం. నిజంగా ఒక మదర్ అనేది ఎప్పుడు టీచర్ అండ్ ఎ లెర్నర్. నిజంగా అమ్మ గనక అనుకుంటే మనము జీవితంలో ఎటువంటి స్థాయికైనా వెళ్ళొచ్చు. మనకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నా లేకున్నా కానీ మనల్ని తను అనుకున్నట్టు ఉన్నత స్థాయిలో నిలపగలగదు. ఆ స్ట్రెంగ్త్, ఆ కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్ మన మీద మనకన్నా మన అమ్మకే ఎక్కువ ఉంటుంది. ఈరోజు మన పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని అండ్ మన చుట్టూ ఉన్న పీపుల్ని, సరౌండింగ్స్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ కాంపిటీషన్ వరల్డ్లో బ్రతుకుతున్నామంటే దాని మీద అమ్మ ప్రభావం ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ 21st century కిడ్స్కి మనం నేర్పించాల్సినటువంటి ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎస్, ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు తనలోని ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. టూ మచ్ యాంగ్రీనెస్ ఈజ్ నాట్ టూ గుడ్. అట్ ద సేమ్ టైం సైలెన్స్గా ఉండడం, ఫియర్ఫుల్గా ఉండడము. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్తో మన పిల్లలు అస్సలు కోపప్ చేయలేరు. పిల్లలకి చదువుతో పాటు పాజిటివ్ మైండ్ సెట్ ఏంటి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, కూల్గా సమస్యని, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటి, సొల్యూషన్ ఎలా వెతకాలి అనేటివి కూడా నేర్పించాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా ఎంతో మన పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఈ కాలం పిల్లలకి డిజిటల్ లిటరసీ అనేది చాలా ఎక్కువ ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, టెక్నాలజీ అన్నీ తెలుసు. సో అన్నీ మనకే తెలుసు అనే భ్రమలో ఉండకుండా పిల్లల దగ్గర నుంచి కూడా మనం అంతో కొంత నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా పిల్లలకి నేర్పించాలి. అదే నాలెడ్జ్ షేరింగ్. ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఈజ్ ఫైనాన్షియల్ లిటరసీ. ఎస్, మన పిల్లలకి మనీ ఎలా స్పెండ్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి, ఆ మనీ మన ఇంటికి రావాలంటే ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, ఎంత కష్టపడాలి, అసలు మనం ఎటువంటి ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నాము, ఇవన్నీ మనం పిల్లలకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డబ్బు గురించి ఎప్పుడు హైడౌట్ చేయకూడదు. మనకి ఎన్ని లోన్స్ ఉన్నాయి, లేదా ఎంత అప్పులు ఉన్నాయి, ఇవన్నీ మనం పిల్లలకి క్లారిటీగా కమ్యూనికేట్ చేయాలి. మా నానమ్మ అసలు ఒక స్మాల్ మారుమూల విలేజ్లో వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి ఒక చిన్న బుక్ మెయింటైన్ చేసి మన స్పెండింగ్ ఎంత, ఏ రోజు ఎంత ఖర్చు పెట్టేది, ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది పర్టికులర్గా మెయింటైన్ చేసేది. సో ఆ చిన్న ఏజ్లోనే నేను ఎప్పుడైతే అవన్నీ గమనించానో, సో మనకి ఒక 1 monthకి ఇంత స్పెండ్ చేస్తున్నాం, మన బడ్జెట్ ఇంత, ఎక్కడ తగ్గించుకోవచ్చు, మన ఖర్చులు ఎక్కడ తగ్గించుకోవచ్చు, ఇంకెక్కడైనా సేవ్ చేసుకోవచ్చా,
అన్నెసెసరీగా ఏం వెళ్తున్నాయని చిన్న వయసులోనే నాకు బాగా అలవాటు చేసింది. సో అదే మనం కూడా మన జనరేషన్ పిల్లలకి పాస్ ఆన్ చేయాలి. అది ఎందుకులే అనవసరం, వాళ్ళకి అనవసరమైన స్ట్రెస్ అని మాత్రం అనుకోవద్దండి. వాళ్ళ యాటిట్యూడ్లో, వాళ్ళ బిహేవియర్లో చేంజ్ అనేది బాగా వస్తుంది. సో చాలామంది ల్యాక్స్ అండ్ ల్యాక్స్, క్రోర్స్ కూడా ఎర్న్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి సేవింగ్స్ దగ్గరకు వచ్చేసరికి అసలు ఏం నాలెడ్జ్ ఉండదు. ఎక్కడ అలా స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ అని తర్వాత బాధపడేదానికన్నా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది నేర్పిద్దాం. అండ్ ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, వెనెవర్ వీఆర్ హ్యావింగ్ సోషల్ గ్యాదరింగ్స్ మన పిల్లలు ఎటువంటి షై ఫీల్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడేలాగా తయారు చేద్దాం. సో అదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో అయిపోండి.